హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీ పతనాన్ని నమోదు చేసుకుందా? భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఎందుకు కనిపిస్తుంది? ఇల్లు కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదా? ఇండస్ట్రీ రికవర్ అయ్యేందుకు అవకాశం ఉందా? రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు ఏమంటున్నారు? ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. విశ్వ నగరాలకి ఏమవుతుంది? ఒకప్పుడు కలకలలాడిన నగరాలు ఇప్పుడు బోసిపోయే ప్రమాదం ఉందా? కొన్ని నగరాలకు కంపెనీలు రావడం లేదా? హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్ ఎందుకంత ఖాళీగా ఉంది? దానికి కంపెనీలు రావడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏమైనా విడదీయరాని సంబంధం ఉందా? పెట్టుబడులను ఆకర్షించడంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందనే చెప్పాలి. నాడు చంద్రబాబు వేసిన ఐటీ పునాదులు, సైబరాబాద్ నిర్మాణం లాంటి ఘటనల తర్వాత కంపెనీల రాకలో హైదరాబాద్ కు తిరుగులేదని చెప్పాల్సిందే. హైదరాబాద్ మహానగరంలో నలుదిక్కుల మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉండటం, నైపుణ్యం ఉన్న మానవ వనరుల లభ్యత వంటి కారణాలతో భాగ్యనగరంలో ఆఫీసులు తెరిచేందుకు బహుళజాతి కంపెనీలు పోటీ పడేవి. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీలో ఆఫీస్ స్థలాలకు గిరాకీ క్రమంగా పెరిగింది. హైదరాబాద్ సహా 8 నగరాల్లో ఆఫీసు స్థలాల లీజింగ్ ఒక దశలో రికార్డు స్థాయిలో పెరిగింది. ఈ ఏడాది జులై వరకు ఆఫీస్ స్పేస్ కు భారీ డిమాండ్ ఉండేది. ఆ తర్వాతే సీన్ మారిపోయింది. కార్యాలయాల కోసం భవనాలు కొనుగోలు చేయటం, లీజుకు తీసుకోవటం బాగా తగ్గింది. మార్కెట్ తిరోగమనానికి ఇదో నిదర్శనంగా చెప్పొచ్చు. హైదరాబాద్ ను విశ్వనగరం అనటానికి సందేహించకూడదు. భారతదేశంలోని దిగ్గజ కంపెనీలు సహా విదేశాల నుంచి బహుళజాతి సంస్థలు, జీసీసీలు కూడా క్యూ కడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో కొత్త ఆఫీసుల్ని తెరుస్తున్నాయి. దిగ్గజ విదేశీ బ్యాంకులు, ఈ కామర్స్, టెక్ సంస్థలు, ఇంకా ఇతర ఆర్థిక సంస్థలు కూడా హైదరాబాద్ లో వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ జోరు కనిపించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ఇతర పెద్ద పెద్ద నగరాలతో హైదరాబాద్ పోటీ పడింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి ఆఫీస్ లీజింగ్ కు వెతికేవారే కరువయ్యారు. జులై, సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ భారీగా తగ్గినట్లు కొలియర్స్ ఇండియా, వెస్టియన్ లాంటి సంస్థలు విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది. కొలియర్స్ ఇండియా నివేదిక ప్రకారం దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 172 లక్షల చదరపు అడుగులకు పరిమితం అవుతుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, ఢిల్లీ, ఎన్సీఆర్ లో కూడా డిమాండ్ బాగా పడిపోయిందని కొలియర్స్ అంచనా వేసింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 3వ త్రైమాసికంలో హైదరాబాద్ వర్క్ స్పేస్ డిమాండ్ 48% తగ్గినట్లుగా నిర్ధారణ అయింది. ఏడాది క్రితం ఇదే టైంలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 29 లక్షల చదరపు అడుగులు ఉంది. ఈసారి అది దాదాపు 15 లక్షల చదరపు అడుగులు తగ్గింది. ఢిల్లీలో 24 లక్షల చదరపు అడుగుల నుంచి 16 లక్షల చదరపు అడుగులకు తగ్గింది. బెంగళూరులో 63 లక్షల చదరపు అడుగుల నుంచి 47 లక్షల చదరపు అడుగులకు పడిపోయింది. అంటే డిమాండ్ 25% తగ్గిందన్నమాట. ముంబై, చెన్నై, పూణేల్లో మాత్రం వర్క్ స్పేస్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. చెన్నైలో ఏకంగా 86% వృద్ధి కనిపించనుంది. 3 నెలల కాలంలో 14 లక్షల చదరపు అడుగుల నుంచి 26 లక్షల చదరపు అడుగులకు పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. ముంబైలో 76%, పూణేలో 42% పెరుగుతుందని కొలియర్స్ ఇండియా తెలిపింది. కోల్కతాలో మాత్రం ఫ్లాట్ గా ఉంటుందని వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో కార్యాలయ స్థలాలకు ఆదరణ లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. నిర్మాణాలు పెరిగినా కొత్త కంపెనీల రాక తగ్గిపోయింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయి అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్ కు గిరాకీ అంతంత మాత్రంగానే ఉండటంతో కొత్త నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. రియాల్టర్లు, ఆఫీస్ స్పేస్ నిర్మాణ కంపెనీలు నూతన ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా సిమెంట్, ఉక్కు, ఇతర నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. వాటి మీద ఆధారపడుతున్న పరిశ్రమలు, వ్యాపారులు, ఉద్యోగులు, కూలీల భవిష్యత్తు ఆందోళనలో పడింది. ఇక కరోనా తర్వాతి పరిస్థితులు కూడా అందుకు కారణమని చెప్పుకోవాలి. కరోనాకు ముందు ప్రతి కంపెనీ సిటీలో 2-3 కార్యాలయాలను నిర్వహించేది.
కరోనా తర్వాత ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉంది. వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యమిస్తూ ఉద్యోగులందరికీ కార్యాలయాలకు దూరంగా ఉంచుతోంది. దాంతో అదనపు కార్యాలయాలను ఖాళీ చేసి స్థానిక హెడ్ ఆఫీస్ తో పని కానిచ్చేస్తున్నారు. ఉద్యోగులు ఇంటి పట్టున ఉండి పనిచేస్తూ పక్షం రోజులకో నెలకో ఆఫీసుకు వచ్చి కనిపిస్తున్నారు. కార్యాలయాల స్పేస్ ఖాళీగా ఉండటానికి ఇది కూడా ఓ కారణంగా చెబుతున్నారు.